హాయ్ హాయ్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది బైబిల్ స్టడీ అనమాట. మేము అక్టోబర్ 11 బాలికల దినోత్సవం జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని అక్క వాళ్ళు గుత్తి నుంచి మా కోసం మా ఊరు వచ్చారనమాట. మా ఊరు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు మాతో పాటు. మీరు కూడా చూడండి. ఇక్కడ చిన్న కాంపిటీషన్, ఇంకా స్టూడెంట్స్ చాలామంది రాలేదు. ఇంకా మేము నలుగురు వెళ్ళాము. ఇంకా రావడానికి టైం పడుతుంది కొంతమంది. మాతో అంతలోపు ఒక చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చేశారు. బెలూన్స్ ఎంతమంది ఎన్ని ఊదగలరు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊదారనమాట. నేనైతే 9 బెలూన్స్ ఊదాను. ఇక్కడ చూపిస్తున్న అమ్మాయి 11 ఊదిందనమాట. ఆమెకు ఫస్ట్ ప్రైజు. సెకండ్ ఇంకొక అంటే ఈవెన్గా నేను ఇంకొక అమ్మాయి ఈవెన్గా 9 ఊదామన్నమాట బెలూన్స్. సో తనకు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చేసింది. అలాగా మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది మీరు కూడా చూడండి ఎంత బాగా. అక్క వాళ్ళు అసలు మా కోసం ఆ టైంలో ఈవినింగ్ 6:30 అనమాట. మళ్ళీ వాళ్ళకి బస్సెస్ కానీ కొంచెం ఇబ్బంది అయినా కూడా మా కోసం మాతో సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చారు. సెలబ్రేట్ చేసి మళ్ళీ సేఫ్గా వెళ్ళారులేండి. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తున్నారు. అది నేనైతే తీసుకుంటున్నాను. ఇది నేనే. ఇక్కడ వీడియోకి నా ఫేస్ చూపించి అక్కడ మళ్ళీ ఫోటోకి నా పోజ్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ అమ్మాయి చిన్ని, తనకు కూడా లాస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ విధంగా అందరం తీసుకున్నాక చిన్న గేమ్ కండక్ట్ చేశారండి. ఒకసారి చూడండి అది ఎలా ఉందంటే, ఒక 2 మెంబర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మళ్ళీ ఈ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అంటే, ఒక 2 మెంబర్స్ మధ్యలో బెలూన్ని పెట్టేసుకొని రావాలన్నమాట. వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసారో. వాళ్ళది అయిపోయింది. ఇంకా మేము చాలా చిన్నగా నిదానంగా వస్తున్నాం అనమాట, తాబేలు వచ్చినట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత టర్న్ అవ్వాలని చెప్పేసి మాకు తెలియదు. ఆ టర్న్ అవ్వాలక్క అంటే అవును వెళ్ళాలి అని అన్నారు. అని నిదానంగా వెళ్ళామన్నమాట. అది బెలూను వీపుల మధ్య ఉండకొకుండా తలకాయ దగ్గరకు వచ్చేసింది. మేమైతే చాలా టెన్షన్ పడిపోయినాం అనమాట. ఎక్కడ పడిపోతుందో బెలూన్ అని. మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారు. ఒక్కటేమైనా అసలు ఎట్లా నవ్వుతున్నారంటే అట్లా నవ్వుతున్నారు వాళ్ళు. చూడండి ఎట్లా నవ్వుతున్నారు అసలు. ఎట్టకేలకి మేము గేమ్ ఫినిష్ చేసామన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ అంటే ఇంకా 2 అక్క వాళ్ళు మిగిలారనమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఉంటే బాగుంటుందనేసి వాళ్ళతో పాటు మళ్ళీ మేము గేమ్లో ఎంటర్ అయ్యాము. తనేమో ఫస్ట్ ప్రైజ్ మాదే అని అంటుంటే మంది కాదు అక్క వాళ్ళు వచ్చారు ఫస్ట్, ఆల్రెడీ వాళ్ళదని చెప్పేసి చెప్పాను. అది కూడా చూడండి. అక్క నన్ను పుష్ చేస్తుంది వెనకాల సైడ్ నుంచి. అది చాలా మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయినా. మేము ఫస్ట్ వచ్చేసాం అనమాట ఈ గేమ్లో. అక్క వాళ్ళు చాలా స్లో వస్తున్నారు. అయితే గేమ్ ఫినిష్ అయిపోయిందండి. గేమ్ ఫినిష్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ సుమా అక్క మాకు బైబిల్ స్టడీ తీసుకున్నారన్నమాట. ఒక 3 వచనాలు చూపించి అది చదివించి మాతోనే దాంట్లో ఉన్న మీనింగ్ అంటే ఏ విధంగా బాలికలు ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశము తను ఆ వాక్యంలో మాకు చూపించిందనమాట. మేము చాలా జాగ్రత్తగా విన్నాము. తర్వాత కేక్ కటింగ్ కూడా ఉన్నింది. కేక్ కట్ చేసామన్నమాట. ఎలాగంటే అందరు నిలబడి ఫస్ట్ ఒక్కొక్కరికి కిరీటాలు తెచ్చారనమాట. మా అందరికీ మేము చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఒక్కొక్కరికి కిరీటాలు పెట్టేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి పెట్టిన తర్వాత కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి నిలబడ్డాం. అందరు కూర్చొని ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. ఒకరి తర్వాత ఒకరికి అలాగా ఒక్కొక్కరిని పిలిచి కిరీటాలు పెట్టారనమాట. చూడండి బాగున్నాయి కదా. అసలు చాలా ఎంజాయ్ చేసామండి. అసలు మేమైతే చాలా అంటే చాలా. నన్ను చూడలేదు కదా, చూపిస్తాను నన్ను కూడా మీకు. ఒక
కొంతమంది పిల్లలు పెట్టుకోవాలంటే సిగ్గుపడుతున్నారు అసలు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, పెట్టించుకున్నాను నీట్గా. కేక్ కటింగ్ ఈజ్ ఓవర్. దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని తిన్నారనమాట. ఇది యాక్చువల్లీ మా చర్చి, సిఎస్ఐ ఇది చర్చిలో యూత్ మీటింగ్ ట్యూస్డే జరుగుతుంది. అదిగోండి నేనే. కేక్ కటింగ్ అయిన తర్వాత తినిపించేసుకున్నాము ఒకరి తర్వాత ఒకరు. మేము చూడండి అక్కడ కనిపించట్లేదు, ముందుగా చేసాము. వీడియో తీస్తున్న విషయం తెలియదు అప్పుడు, నాకు గుర్తులేదు. మరి ఫోటో కోసం అని పోజ్ ఇచ్చాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు